శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. పాతపాటల పట్టుకొమ్మ ఈ శీర్షికన మీరు నన్ను వ్యాఖ్యానం చేయమని అడిగిన వాటిలో మానవీయ సంబంధాల గురించి అడిగిన పాటల్లో 1964 సంవత్సరంలో విడుదలైన డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం శ్రీశ్రీ గారు రచించినటువంటి పాట మనసున మనసై బ్రతుకున బ్రతుకై. ఇది చాలా గంభీరమైనటువంటి పాట. ఆనాటి నుంచి ఈనాటికి అట్లాగే మిగిలిపోయింది. ఇది ఒక జీవన సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి పాట. సర్వసాధారణంగా శాంతి స్థానము అని ఒకటి ఉంటుంది. అంటే ఎంతటి వారికి కూడా ఎప్పుడో అప్పుడు ఏదో కష్టం వస్తుంది, ఏదో దిగులు ఏర్పడుతుంది, ఏదో ఏకాంతం ఏర్పడుతుంది, మనసంతా చిన్నబోతుంది. అట్లా చిన్నబోయినప్పుడు ఓదార్చగలిగినటువంటి వ్యక్తి, అట్లా బాధపడుతున్నప్పుడు సేద తీర్చగలిగినటువంటి వ్యక్తి, అశాంతితో ఏకాంతంలో ఉండిపోయినప్పుడు మళ్ళీ శాంతిని చేకూర్చగలిగిన వ్యక్తి భర్తకి భార్య, భార్యకి భర్త. అటువంటి స్థాన విలువ తెలుసుకుని ప్రవర్తిస్తే ఎంత గొప్పగా ప్రవర్తించాలో అర్థమవుతుంది. కానీ అట్లా ప్రవర్తించకుండా యువతల వారు ఇబ్బందిలో మానసికంగా కుంగిపోయి ఉన్నప్పుడు వారు ఇంకా కుంగిపోయేటట్టుగా ప్రవర్తించడం అలవాటైందనుకోండి, ఇంకా అంతకన్నా శాపం దాంపత్యంలో ఇంకొకటి లేదు. దాన్ని శ్రీశ్రీ గారు ఆ డాక్టర్ చక్రవర్తి చిత్రంలో అసలు మనిషికే ఆ తోడు కావాలి, వేరొక మనిషి తోడు కావాలి. జంతువులు ఉన్నాయనుకోండి, అలా ఎప్పుడూ తోడు కావాలని కోరుకోవు. అలా తోడుతో సేద తీరడం అన్న మాట ఉండదు, వేటికి అవే ఎక్కువగా జీవిస్తాయి. కానీ మనిషి అట్లా కాదు. మనిషికి అన్నిటికన్నా మహదైశ్వర్యం ఒకటి కావాలి. ఏమిటి ఆ మహదైశ్వర్యం అంటే, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిజానికి ఇది ఎక్కడ సిద్ధిస్తుంది అంటే వివాహానంతరం భార్యాభర్తల దాంపత్యంలో సిద్ధిస్తుంది. మనసున మనసై, ఆయన మనసులో ఆవిడ మనసు కలిసిపోయింది, ఆవిడ మనసులో ఆయన మనసు కలిసిపోయింది. మనసున మనసై, ఆయనకి ఉన్న బలహీనత ఏమిటో ఆవిడికి బాగా తెలుసు. అందుకే ఆమె ఏం చేస్తుందంటే, పసిపిల్లవాణ్ణి తల్లి కాపాడుకున్నట్టు ఏ బలహీనత ఆయనని లాగుతుందో అది లాగకుండా తాను అడ్డుపడి కాపాడుకుంటుంది. ఆయన ఆమె విషయంలోనూ అంతే. బలం విషయంలో వృద్ధి పొందేటట్టు చేసుకుంటారు. ఇది ఆయనకున్న బలం, ఇది ఆయనకున్న గొప్పతనం, ఇది ఆయనకున్న మంచితనం, ఇది ఆయనకున్న గొప్ప విభూతి. అంటే అది పెరగడానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళు కీర్తివంతులు కావడానికి కారణమవుతారు. అది ఒకరి మనసుతో కలిసిపోవాలి. అట్లా నిజంగా ఏదో మంగళసూత్రం కట్టామా అంటే మంగళసూత్రం కట్టాం, జీలకర్ర బెల్లం పెట్టామా అంటే జీలకర్ర బెల్లం పెట్టాం, తలంబ్రాలు పోసుకున్నామా అంటే పోసుకున్నాం, భార్యాభర్తలమా అంటే భార్యాభర్తలం, ఇద్దరము ఇంట్లో ఉంటున్నామా అంటే ఉంటున్నాం, పిల్లల్ని కన్నామా అంటే పిల్లల్ని కన్నాం. కానీ మనసులో మనసు, బ్రతుకులో బ్రతుకు కలవలేదు. అది దాంపత్యం కాలేదు, అది శాంతి స్థానం కాలేదు, అది ఊరట కాలేదు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఇహము పరము కూడా అదే. అంతకన్నా భాగ్యం లోకంలో ఇంకోటి లేదు, అంతకన్నా స్వర్గము ఇంకొకటి లేదు. అంటే అంతకన్నా సంతోషకరమైనటువంటిది ఇంకొకటి లేదు. ఆ తోడు, ఆ మనసు తెలిసి ప్రవర్తించే వ్యక్తి ఒక్కరు పక్కన ఉంటే ఎంత కష్టంలోనైనా సరే ఊరట. అది ఎంత బాగా వర్ణించారంటే శ్రీశ్రీ గారు, ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఏవో ఆశలు పెట్టుకున్నారు, ఇది జరగాలని కోరుకున్నారు, కానీ ఆ ఆశ నెరవేరలేదు. అది నెరవేరనప్పుడు ఆవేశం, కోపం వచ్చింది. అందరూ బాగున్నారు, నేనే ఇలా ఉన్నాను, నాకు ఏమీ జరగలేదు, నాకు ఏ కోరిక తీరలేదు అన్న ఆవేశం వచ్చినప్పుడు, ఆశలు తీరనప్పుడు, ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో
ఏదో ఆశయం పెట్టుకుంటే ఆ ఆశయము నెరవేరదు. దాని వలన ఆవేదన, మనసులో విపరీతమైనటువంటి బాధ. శరీరానికి కలిగిన బాధ అయితే వైద్యుడి దగ్గరికి వెడతావు. మనసులో బాధ కలిగితే, ఆవేదన కలిగితే, శారీరకంగా ఎంత పుష్టిగా తుష్టిగా ఉన్నా మనసు అంత ఆవేదనతో ఉందనుకోండి, దేని మీద మనస్కరించదు, దేని మీద మనసు నిలబెట్టలేరు. అందరూ పకపకా నవ్వుతున్నా మీరు నవ్వలేరు, అందరూ సంతోషంగా ఉన్నా మీరు ఉండలేరు. దానికి కారణం ఆశలు తీరలేదు, ఆవేశం, కోపం వచ్చింది. ఆశయాలలో ఆవేదనలు, ఆశయ సాధనలో పడుతున్నటువంటి కష్టంలో తోడు లేరు. ఆశయం సాధించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో వైఫల్యాన్ని చెందినప్పుడు ఆ ఆవేదన మనసులో కలిగినప్పుడు అధిగమించడానికి తోడు లేరు. చీకటి మూసిన ఏకాంతములో ఇన్ని బాధల కారణం చేత మనసంతా చీకటిమయమైపోయింది. అంటే తనకి తోడుండి మంచి మాట చెప్పి ఊరుకోవాయ్ ప్రతిబంధకం రాకుండా ఉంటుందేంటి, అధిగమించడమే గొప్ప. నీకున్న శక్తికి నీకున్న ఆలోచనకి ఇది ప్రతిబంధకమా? నువ్వు దాటలేవా? నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవా? ఎట్లాగైనా సాధించగలవు అని పక్కన తోడుగా నిలబడగలిగినటువంటి వారు ఉంటే, అట్లా ఒక్కరు ఉంటే, తోడొకరుండిన అదే భాగ్యము, అది స్వర్గము. నిజానికి పెద్ద భాగ్యం ఏమిటంటే ఆ చీకటి మూసిన ఏకాంతములో, ఆ చీకటి మూసేసిందంటే చూడండి, ఇంకా ఏమీ కనపడకుండా మబ్బులు మూసేసాయంటారు. అంత ఆవేదన, అంత ఆవేశం, ఆశలు తీరలేదు, ఆశయాలు పోయాయి, నిరుత్సాహం, డగ్గుత్తిక, కోపం, ఆవేదన, అటువంటి స్థితిలో మనసంతా చీకటితో నిండిపోయి ఆ ఏకాంతంలో ఎవ్వరితో మాట్లాడకుండా నేను ఏమీ సాధించలేకపోయాను అని తనకి తానే తక్కువ చేసేసుకొని బాధపడే వేళ, దేనికి బాధపడుతున్నావు? నీకేం లేదు, నువ్వేం చెయ్యలేవు, నువ్వెందుకు సాధించలేవు, నేనున్నాను, నీకు ఇది ఉంది, నువ్వు ఇది చెయ్యగలవు అని చెయ్యి పట్టుకొని ముందుకి నడిపించగలిగిన ఒక్క వ్యక్తి ఉంటే, దారి చూపించగలిగిన వాడు ఉంటే, శాంతి చేకూర్చగలిగిన వాడు ఉంటే, ఆ మనసుకి కొద్దిగా ఇంకొక వైపుకి తిరగడానికి అవకాశం కల్పించగలిగిన వాడు ఉంటే అదే భాగ్యము, అదే స్వర్గము. మనిషికి అది కావాలి, మిగిలిన ప్రాణులకు అక్కర్లా. ఆ వ్యక్తి తోడు ఎంత అవసరమో అసలు మనిషికి. ప్రత్యేకించి నువ్వు సుఖంలో ఉన్నప్పుడు, నువ్వు పకపకా నవ్వుతున్నప్పుడు, నీకు అన్నీ ఉన్నాయని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు అనుకున్నవి సాధిస్తున్నానని నువ్వు అనుకున్నప్పుడు, నీకొకరు ఉన్నా నువ్వు లెక్క పెట్టకపోవచ్చు, లేదా పెట్టవచ్చు. కానీ తద్వ్యతిరేకమైనటువంటి స్థితిలో మాత్రం ఒకరు లేకపోతే నిన్ను లాగేవారు ఉండరు, పాతాళంలోకి దిగిపోతావు. మనిషిగా బ్రతకడానికి పక్కన ఒకరు ఉండి తీరాలి. అందుకు దాంపత్యం వచ్చింది. అట్లా ఒకరినొకరు చేయి పట్టి లాగలేకపోతే కూరుకుపోతారు. కాబట్టి ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు. అబ్బా, ఎలా పడ్డాయో శ్రీశ్రీ గారికి. నిన్నుగా ప్రేమించుటకు, నీ నుండి ఏమీ ఆశించట్లేదు, నీ నుండి ఏమీ కోరిక లేదు. ఈయన్ని పట్టుకుంటే లేకపోతే ఈవిడ్ని పట్టుకుంటే ఇది మనకు వస్తుందన్న ఆశ లేదు, అట్లాంటి కోరిక ఏం లేదు. ఎందుకు మరి ప్రేమ? ప్రేమించకుండా ఉండలేక. అవతలవారు బాగుంటే తప్ప తాను సంతోషంగా ఉండలేడు, అవతలవారు బాగుంటే తప్ప తను నవ్వలేడు. అందుకని అవతలవారు బాగుండాలని కోరుకుంటాడు. అది నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నింపుటకు. వాళ్ళు బాధపడితే తను కన్నీరు పెట్టుకుంటాడు. ఎందుకని? తను కారణమా? కాదు, తాను కాదు కారణం. అసలు తన ప్రమేయమే లేదు. అయినా తన ప్రమేయం లేకపోయినా వాళ్ళ బాధని తను తట్టుకోలేడు, తను చూడలేడు. అందుకని ఆ బాధని కానీ చూశాడో, ఆ బాధని కానీ విన్నాడో తట్టుకోలేక తాను బాధపడిపోతాడు. అప్పుడు నిన్నుగా ప్రేమిస్తున్నాడు.
ఆయనకి ఇంకేమీ అక్కర్లేదు. మహోత్కృష్టమైన ప్రేమ. అందులో ఏ మలినము లేదు, ఏ స్వార్థం లేదు, నిష్కల్మష ప్రేమ. అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే జీవితంలో నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నీకోసమే కన్నీరు నింపగలిగితే, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన. ఎప్పుడైనా ఏ బాధ వచ్చినప్పుడు దీనికి బెంగెట్టుకుంటారు. నేను లేను, నేను ఏమైపోయాను అనుకుంటున్నారు, నేనున్నాను బెంగపెట్టుకోకండి అనగలిగిన వారు ఒక్కరుంటే కష్టంలో తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అది సాధారణంగా ఎక్కడ సిద్ధిస్తుందంటే దాంపత్యంలో సిద్ధిస్తుంది. అట్లాంటి దాంపత్యంలో కూడా లభించకపోతే, అలా భార్యకి భర్త, భర్తకు భార్య కూడా కాకపోతే, అప్పుడు కూడా ఎవరో ఉండాలి. లేకపోతే ఏమైపోతారు మనుషులు? అక్కడ ఆ వ్యవస్థలో అది వైఫల్యం చెందింది. కానీ అప్పుడు కూడా ఒక మనిషి ఉండవలసిందే, చెయ్యి పట్టి లాగవలసిందే, మాటల చేత పైకి ఎత్తవలసిందే, అండగా నిలబడవలసిందే. చెలిమియ కరువై వలపే అరుదై. అసలు ఆ ప్రేమ భావన లేదు, ఆ స్నేహభావన లేదు, ఆ సంతోషం లేదు. వలప అరుదు, అరుదైపోయిందంటే అసలు ఆ ఆకర్షణ లేనే లేదు. చెదరిన హృదయమే శిలయైపోగా, ఏమీ లేని కారణం చేత హృదయం చెదిరిపోయేది, బండబారిపోయింది, శిలయైపోయింది. అప్పుడు అయ్యో పాపం ఆయన ఇలా ఉన్నాడని చెవులు కొరికి 10 మందికి చెప్పడం కాదు, లేకపోతే ఆవిడ అలా అయిపోయిందని చెవులు కొరికి 10 మందికి చెప్పడం కాదు. నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే, నీ బాధ ఏమిటో, నీ వ్యధ నిన్ను నిరంతరం పైకి కనపడకుండా కొరుక్కు తినేస్తున్నటువంటి ఆ బాధ ఏమిటో తెలుసుకుని నీడల నీ పక్కనే ఉండి నిన్ను నవ్వించడానికి, నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించే వ్యక్తి ఎవరైనా ఒక్కరుంటే, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అంటే ఇంత సంపాదించావు, ఎన్ని ఉన్నాయన్నది కాదు. జీవితంలో అట్లా ఎవరో ఒకరు మన కొరకు ఉండాలి. అట్లా మన కొరకు ఉండడం మన ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. ఈశ్వరుడి అనుగ్రహం తోడైతే అని భగవంతుని మీద నమ్మకం ఉన్న నా బోటిగాడు అనవలసిన మాట. తోడైతే అటువంటి వ్యక్తి తటస్థిస్తాడు. తటస్థిస్తే ఆయన ఏం చేస్తాడు అంటే, మనసున మనసై బ్రతుకున బ్రతుకై ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో బ్రతుకే బరువై ఆఖరికి శిలయైపోగా, అటువంటప్పుడు నేనున్నానని తోడుగా నిలిచే మనిషొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అట్లా ఉండాలి. అది సామాజిక కర్తవ్యం. నువ్వు ఎలా బ్రతికావు, ఎంత అనుభవిస్తున్నావు అన్నది కాదు, ఎంతమంది కోసం నువ్వు అలా నిలబడగలిగావు. ఒక్క మనిషి కోసం నీ జీవితంలో అలా నిలబడింది ఏమైనా ఉంటే అది నీ జీవితంలో ఒక అద్భుతమైన పుట. అది నీ తృప్తి కొరకు నీకు చాలు. దానికి ఎవరికి తాబులు అక్కర్లేదు. ఈశ్వరుడు సాక్షి. నీకు నువ్వే ఎవరి కోసం అలా నిలబడ్డావో, ఎంతమంది నీ వల్ల అలా సంతోషించారో, దానికి నీ జీవితం ధన్యమైపోయింది. మనిషిగా పుట్టినందుకు అది నేర్చుకో. మనిషిగా పుట్టినందుకు దాంపత్యంలో అలా బ్రతకడం నేర్చుకో. అలా నేర్వనప్పుడు అవి కృతకమైపోతాయి. ఏదో గాలిపటం తోక అంటుకొని జిగురుతో అంటిస్తే బూడిపోతూ ఎలా ఉంటుందో అట్లా ఉంటాయి వ్యవస్థలు. అట్లా ఉండకుండా ఉండాలి అంటే, మనిషి కూరుకుపోకుండా ఉండాలి అంటే, ఊంచుకోవాలి అంటే, మనిషికి మనిషి సాయం ఎంత అవసరం ఉంటుందో, ఇది ఒక్క మనిషి విషయంలోనే ఇంత అవసరం ఎందుకుంటుందో ఎంత గొప్పగా చెప్పారో శ్రీశ్రీ గారు. కాబట్టి దాని విలువ తెలుసుకొని అట్లా బ్రతికే అదృష్టాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం. ఈ పాట వరకు స్వస్తి.